అక్కడ నలుగురిని చూస్తున్నాం. పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు. ఓకే, ప్రభు చెప్పాడు, రండి నేను మనుషుని బట్టి జాలనగా చేస్తానని. పేతురుని ఆంధ్ర ఏం చేశారంటమ్మా? తమ వలలు విడిచిపెట్టి యేసుని వెంబడించారు. ఇంకా తర్వాత ఏం జరిగింది? యోహాను, యాకోబు ఏం చేశారంట? తమ తండ్రిని విడిచిపెట్టేసి జీతగాండ్రి యొద్ద ఆ వలలు తండ్రిని విడిచిపెట్టి యేసుని వెంబడించారు. యేసు ఏం చెప్పాడమ్మా వారితోటి? నేను మనుషులు బట్టి జాల చేస్తాను, నా వెంబడి రండి అని అన్నాడు. అంతే. మీ వలలు విడిచిపెట్టేసేయండి, మీ తల్లిదండ్రులు విడిచిపెట్టేసేయండి, మీ ఆస్తిపాస్తులు విడిచిపెట్టేయండి, మీ వృత్తి ప్రొఫెషన్ ఫిషర్మ్యాన్ ప్రొఫెషన్ విడిచిపెట్టేయండి, మీ భార్య బిడ్డలు విడిచిపెట్టేయండి, నన్ను వెంబడించండి అని చెప్పాడా ప్రభు? ఏమన్నాడైనా? నన్ను వెంబడించండి అన్నారు. అంతే. ఓకే, విడిచిపెట్టేసి ప్రభు వెంబడి వెళ్ళిపోయారంట.